సెషన్ తర్వాత మళ్ళీ మనకి పర్ఫెక్ట్‌గా పీరియడ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? ఏ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది? అసలు ఎన్ని మంత్స్ వరకు పీరియడ్ అవ్వదు? ఎన్ని మంత్స్ తర్వాత వెంటనే మనకి పీరియడ్ వస్తుంది? సో, 1 ఇయర్ గ్యాప్ వచ్చినా ఏం కాదా? 2 ఇయర్స్ గ్యాప్ వచ్చినా ఏం కాదా? సో, పీరియడ్స్ చాలామందికి ఈ డౌట్ కూడా ఉంటుంది. సో, పీరియడ్స్ రాక ఎన్ని డేస్, ఎన్ని మంత్స్ రాకపోయినా కూడా వైఫ్ అండ్ హస్బెండ్ కలిస్తే సో, ప్రెగ్నెన్సీకి తొందరగా రాదు కదా! సో, ఇలాంటి చిన్న చిన్న డౌట్స్ అయితే తప్పకుండా ఉంటాయన్నమాట అందరికీ. సో, ఏంటి అనంటే పీరియడ్ అనేది సి సెషన్ తర్వాత మెయిన్‌గా నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి నేను ఆల్మోస్ట్ అన్ని కేసెస్ స్టడీ చేశాను. చాలామందిని కనుక్కున్నాను. సో, నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి 3-6 మంత్స్ లోపు పీరియడ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటుంది అనంట. సో, సి సెషన్ తర్వాత ఎలా ఉంటుంది అనంటే మనకి బ్లీడింగ్ అనేది వెంటనే ఆపరేషన్ అయిన తర్వాత కొంతమందికి డైలీ కొంచెం పడుతూ ఉంటుంది. క్లాత్ లాగా. కొంతమందికి ఇలా గడ్డలు కూడా పడుతూ ఉంటుందన్నమాట. కానీ రెగ్యులర్‌గా అంటే వాటరీ లాగా మనకి బ్లీడింగ్ అనేది పోదు. జస్ట్ అట్లా కొంచెం ఎప్పుడు పడిపోతుందో మనకి తెలీదు. అట్లా పడుతూ ఉంటుంది. సో, సేఫ్టీగా మనం ప్యాడ్స్ అయితే తప్పకుండా యూజ్ చేయాలి. అయితే ఏంటి అనంటే ఒక 4 మంత్స్ వరకు 3 మంత్స్ వరకు మనకి పీరియడ్ అనేది రాదు. అయితే ఆ 3 మంత్స్ వరకు వచ్చే బ్లీడింగ్ అది నార్మల్ బ్లీడింగే అనమాట. సో, మనము ఆ పీరియడ్ దాన్ని మనము పీరియడ్ లాగా కౌంట్ చేసుకునే అవసరం లేదు. సో, కొంతమందికి నాకు పీరియడ్ అనేది నాకు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. కానీ నాకు రెగ్యులర్‌గా 15 డేస్ తర్వాత ఆర్ ఎల్స్ 20 డేస్ తర్వాత కొంచెం బ్లీడింగ్ నాకు ఇంకా ప్రెజెంట్ ఇంకా కనపడతానే ఉంది. సో, నాకు 5 డేస్ తప్పకుండా పర్ఫెక్ట్‌గా నాకు బ్లీడింగ్ అనేది అవుతదనమాట. కానీ ఇది ఎలా ఉంది అనంటే మనము పీరియడ్ ఎలా తెలుసుకోవాలి? నార్మల్ బ్లీడింగ్ ఎలా తెలుసుకోవాలి? అని కూడా చాలామంది డౌట్ ఉంటుంది. సో, మీకు తెలుసు కదా! బిఫోర్ సి సెషన్ మనము కన్ఫర్మ్ కాకముందుకు మీకు ఎన్ని డేస్ అవుతుండే? 4 డేస్ అవుతుండే, లేకపోతే 5 డేస్ అవుతుండే, లేకపోతే 6 డేస్ అవుతుండే. సో, ఇది ఎలా ఉంటుంది అనంటే మనకి జస్ట్ 1 డే కనబడొచ్చు, ఆర్ ఎల్స్ జస్ట్ 2 డేస్ కనబడొచ్చు, ఆర్ ఎల్స్ 3 డేస్ కూడా కనబడొచ్చు. కానీ రెగ్యులర్‌గా అంటే 24 అవర్స్ మొత్తం అవుతూ ఉండదనమాట. ఎప్పుడో అప్పుడు సడన్‌గా కనబడుతూ ఉంటుంది. అవుతే ఒక్కసారే వెంటనే చాలా కొంచెం ఎక్కువ పడిపోతూ ఉంటుందనమాట. సో, అలా మీరు చూసుకోవాలి. నాకు ఇప్పుడు సి సెషన్ అయ్యి 4 మంత్స్ కంప్లీట్ అవుతుంది. సో, ప్రెజెంట్ అయితే ఇప్పుడు నాకిప్పుడు ప్రెజెంట్ ఈరోజు 26థ్ కదా! సో, 26థ్ ఎస్టర్‌డేకి 25థ్‌కి నాకు 4 కంప్లీట్ అయ్యి 5థ్‌లోకి నాకు స్టార్టప్ అయ్యామనమాట నేను అండ్ నా బేబీ. అయితే ఏంటి అంటే 4థ్ మంత్ వరకు నాకు రెగ్యులర్‌గా అసలు అవ్వలేదు నాకు. జస్ట్ అప్పుడప్పుడు 15 డేస్‌కి కొంచెం, 20 డేస్‌కి కొంచెం అలా కనబడింది. సో, నాకు ఏంటి అనంటే కొంచెం బ్లీడింగ్ వస్తుంది అన్నప్పుడు కొంచెం కాళ్ళు నొప్పి రావడము, స్టమక్ పెయిన్ రావడము ఇలా వచ్చింది. సో, నేను మేబీ పీరియడ్ అవుతుందేమో అనుకోని నేను సేఫ్టీగా ప్యాడ్ పెట్టేసుకున్నాను. సో, కానీ అది జస్ట్ 1 డే మాత్రమే అయింది. జస్ట్ 2 డేస్ మాత్రమే అవుతుందనమాట. అయితే అట్లా అవుతుంది. అయితే ఇప్పుడు ఏంటి అనంటే మ్యాటర్‌కి సో, 4 మంత్స్‌కి కొంతమందికి స్టార్టప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. 5 మంత్స్‌కి స్టార్టప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. 6 మంత్స్‌కి స్టార్టప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కొంతమందికి 1 ఇయర్ కూడా టైం తీసుకుంటుందంట. కొంతమందికి 2 ఇయర్స్ కూడా టైం తీసుకుంటుందంట. సో, 1½ ఇయర్ వరకు పీరియడ్ ఒకవేళ అవ్వకపోయినా దాంట్లో మనం ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. వేళ మరి 2 ఇయర్స్‌కి ఇంకా దగ్గరగా వస్తుందన్నప్పుడు మాత్రం మీరు తప్పకుండా వెంటనే హాస్పిటల్‌కి వెళ్ళాలి. అన్ని టెస్టులు చేసుకోవాలి. గైనక్‌ని డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాల్సిందే. అయితే ఇంకొకటి ఏంటి అనంటే పీరియడ్ రాకుండా మీరు ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ కలిస్తే కూడా తొందరగా మనము మళ్ళీ వెంటనే ప్రెగ్నెన్సీ అవ్వదు. సో, అలా కొంతమంది సేఫ్టీగా కూడా వాడుకుంటూ ఉంటారు. సో, ఇంకా పీరియడ్ అయితే ఇంకా రాలేదు కదా! సో, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వెంటనే మనమేమి మళ్ళీ ప్రెగ్నెన్సీ అవ్వదు అని. సో, కొంతమంది గ్యాప్ తీసుకుంటారు కదా! ఫస్ట్ బేబీ తర్వాత అట్‌లీస్ట్ 3-4 ఇయర్స్ అన్న గ్యాప్ ఉండాలని చూసుకుంటారు కదా! వెంటనే అవ్వడం వల్ల కూడా మెయిన్‌గా సి సెషన్ అయిన వాళ్ళకి అట్‌లీస్ట్ 1 ఇయర్ టైం తీసుకోవాలండి. బికాజ్ మనకి స్టిచెస్ రికవరీ అవ్వడానికే 6 మంత్స్ పడుతుంది. స్టిచెస్ మెయిన్‌గా రికవరీ అవ్వడానికి. సో, మళ్ళీ వెంటనే ఆపరేషన్ అయితే నిజంగా మన బాడీ అనేది చాలా స్ట్రెస్ అయిపోతుంది. చాలా వీక్ అయిపోతాం మనము. అట్‌లీస్ట్ 1 ఇయర్, 1½ ఇయర్, 2 ఇయర్స్ తప్పకుండా మనం గ్యాప్ అనేది తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు ప్రెగ్నెన్సీకి అనేది ప్లాన్ అప్ చేసుకోండి. సో, ఇదొకటి సేఫ్టీ అనుకోవచ్చు. ఒకవేళ మనము 1 ఇయర్ కూడా మనకి పీరియడ్ అనేది రాకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ కలిస్తే సో, ప్రెగ్నెన్సీ తొందరగా
తొందరగా రాదనమాట. పీరియడ్ మళ్ళీ మనకి ఎప్పుడైతే స్టార్ట్అప్ అయిపోతుందో సో అప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కలిస్తే మళ్ళీ ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ కూడా ఎంత మంచిగా ఇస్తుంటే వైఫ్ అండ్ హస్బెండ్ కలిస్తే కూడా తొందరగా ప్రెగ్నెన్సీకి కన్ఫర్మ్ అవ్వరనమాట. ఇలాంటివి కొన్ని టిప్స్ ఉంటాయి తొందరగా ప్రెగ్నెన్సీ మళ్ళీ కన్ఫర్మ్ అవ్వకపోవడానికి. అండ్ సో టెన్షన్ పడకండి. కొంతమందికి దీంట్లో చాలామంది నాకు కింద కామెంట్స్లో కూడా అడుగుతున్నారు 4 months అవుతుంది ఇంకా అవుతలే, 5 months అవుతుంది ఇంకా అవుతలే, 6 months అవుతుంది ఇంకా అవుతలేదు అనేది. సో ఏంటి అని అంటే మనకి సిజేషన్ ఆపరేషన్ టైంలో కొంతమందికి కొంచెం ఎక్కువ ఓవర్ బ్లీడింగ్ వెళ్ళిపోవచ్చు, దానివల్ల టైం టేకన్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. సో కొంతమందికి అవ్వదు, బ్లడ్ అనేది పోదనమాట, పోతుంది. సో వాళ్ళకి పోకపోయేసరికి వాళ్ళకి కొంచెం టైం అనేది తొందరగా వచ్చేస్తుంది. సో నార్మల్ డెలివరీ ఏంటి అని అంటే బేబీ వెంటనే బయటకు వచ్చేసరికి బ్లడ్ కూడా మొత్తం ఉన్న బ్లడ్ లోపల ఉన్నది మొత్తం పోతుంది అనమాట వాళ్ళకి. అండ్ వెంటనే ఒక 15 days వరకు వాళ్ళకి పర్ఫెక్ట్ బ్లీడింగ్ అనేది వెంటనే బయటకు వచ్చేస్తూ ఉంటుంది. కానీ మనకి అలా రాదనమాట సిజేషన్ అయిన వాళ్ళకి మెయిన్గా. సో అందుకే నార్మల్ డెలివరీ అని మనము సజెస్ట్ చేస్తూ ఉంటాము బాగా. సో కొంచెం భయపడకండి. 2 years వరకు ఒకవేళ అవ్వకపోతే వెంటనే గైనక్ని అడగాలి. 1.5 year వరకు అవ్వకపోతే నో ప్రాబ్లం. ఓకే. అండ్ ఇక్కడ నేను మాట్లాడుతుంటే పక్కనే పాప ఉంది. సో గణేషా 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 ఈ చైర్ గురించి చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు. దీనిలో బోర్లా పడవచ్చా, దీనిలో తినిపియవచ్చా, దీంట్లో పిల్లలు బోర్లా పడతారా లేకపోతే కింద పడిపోతారా అని అట్లా చాలా వస్తున్నాయి. దీనిలో బోర్లా అయితే అసలు పడలేరండి. దీనిలో బోర్లా పడే ఆప్షన్ కూడా వాళ్ళకి లేదు. అయితే హాయిగా మనము కింద అయితే బేబీ అయితే అస్సలు కింద పడదు, చాలా బాగుంది. ఇక్కడ మనము బెల్స్ పెట్టేస్తాం కదా. సో ఇలా కాసేపు మనము రిలాక్సేషన్ కోసం ఇలా చైర్లో వేయచ్చు. అప్పుడే అయిపోయిందా నిద్ర? గణేషా గణేషా గణి పాపా గనులు గనులు నేనేం మాట్లాడుతున్నావు అది మాట్లాడుతావు. ఇప్పుడు మాట్లాడలేదే, నువ్వు ఓడిపోయావు. గణేషా 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 సూర్యాంష్ గుండు పగిలింది టంటడా గుండు పగిలింది టంటడా. అచ్చి అమ్మో చిన్న పంటలు వేస్తుంది. వద్దు బేటా అమ్మనే ఎత్తేసిండే గనిలను గని పాపలు జాగ్రత్త నాన్న సూర్యాంష్, నీ మీద కక్కుతుంది పో, కక్కుతుంది అన్న ఏం కక్కలే. గుడ్ గర్ల్ గణేష, గుడ్ గర్ల్ గణేషా, గణేషా గుడ్ గర్ల్.
ఇంకా 4th మంత్ పడ్డ తర్వాత డైలీ బాదం తినడం స్టార్టప్ చేయండి. సి సెక్షన్ అయిన వాళ్ళు. నార్మల్ డెలివరీ అయిన వాళ్ళైతే నార్మల్ డెలివరీ అయిన డే 1 నుంచి మనము బాదం తినొచ్చు. బాదం వల్ల కూడా మనకి పాలు అనేవి బాగా పడుతూ ఉంటాయి. అండ్ మనకి హెల్త్‌కి చాలా మంచిది. అండ్ కొంచెం మనకి ఇప్పుడు ఇంకా హెయిర్ ఫాల్ అనేది చాలా అవుతూ ఉంటుంది కదా! సో, ఇవన్నీ మనము ప్రోటీన్స్ అండ్ చాలా యాడ్ చేసుకుంటూ ఉండాలనమాట. అండ్ ఇక్కడొచ్చేసి నేను తర్బూజా తింటున్నాను. ఇది ఫస్ట్ టైమ్ కాదు, సెకండ్ టైమే. సో, ఫస్ట్ టైమ్ ఏంటి అనంటే వితౌట్ షుగర్ తినేసాను నేను. బట్ టేస్ట్ అంతగా నచ్చలేదండి. మనకి వితౌట్ షుగర్ అస్సలు ఈ తర్బూజా తినబుద్ధి కాదు కదా! సో, ఈసారి మంచిగా షుగర్ వేసేసుకొని తిందామని స్టార్టప్ చేశాననమాట. షుగర్ కూడా నేను ఇంకా 4th మంత్‌లోనే స్టార్ట్ చేశాను. అసలు పాలల్లో కూడా నేను షుగర్ అనేది యాడ్ చేసుకోను. నాకు నచ్చదనమాట. సో, టైం అయితే మిడ్‌నైట్ 1 అవుతుంది. పాప పడుకోలేదు. సో, ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. ఫ్రిడ్జ్‌లో నుంచి తీసేసి కాసేపు బయట పెట్టాను. మనం మరీ అంత చల్లగా తినడం మంచిది కాదు కదా అని కాసేపు అలా పక్కన పెట్టాననమాట. సో, చేతిలో పాప ఉండేసరికి నైఫ్ అలా సగంలో కట్ చేశాను. కట్ చేయనివ్వట్లేదు, ఏడుస్తుంది. ఎట్ లాస్ట్ అయితే ఎట్లా అట్లా కంప్లీట్ చేసుకొని కట్ చేసుకున్నానండి. జస్ట్ లైట్‌గా షుగర్ యాడ్ చేసుకున్నాను. అలాగే కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇంకా షుగర్ కూడా తినక దగ్గర దగ్గరగా 3 మంత్స్ అయిపోయింది. సో, నేను మొన్న ఫ్రూట్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఒకటి తీసుకున్నానని చెప్పాను కదా! అప్పుడు షుగర్ యాడ్ చేసుకోలేదు. ఇప్పుడు యాడ్ చేసుకున్నాననమాట. నేనేంటంటే పాలల్లో కూడా నేను షుగర్ వేసుకోను. ఇప్పటిదాకా షుగర్ కంటెంట్ ఇంకా ఫుడ్డే తీసుకోలేదు. సో, ఏదన్నా గానీ మనము మెల్లగా అలవాటు చేసుకుంటే మనకి తెలుస్తూ ఉంటుంది. బేబీస్ కూడా పడుతుందా లేదా అనేది మనకి తెలుస్తూ ఉంటుందనమాట. సో, ఇప్పుడు టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్‌గా 1 అవుతుంది. ఇంకా ఈమెకి అసలు నిద్ర అనేదే లేదు కళ్ళల్లో. ఎందుకో ఈరోజు చాలా డల్‌గా ఉంది. ఏమీ ఏడవట్లేదు, కానీ పడుకోవట్లేదు. దట్స్ ఇట్. చాలా ఫేస్ కూడా చాలా డల్‌గా పెట్టిందనమాట. ట్రై చేస్తున్నాను, మాట్లాడుతున్నాను, ఇంటరాక్ట్ అవుతున్నాను. చూద్దాం రేపటి వరకు ఏం చేసిందో. ప్రెజెంట్ అయితే ఈ ఫ్రూట్ తినేస్తున్నాను. మనం తింటుంటే వాళ్ళు చూస్తుంటే ఎలాగో అనిపిస్తుంది కదా! పాపం వాళ్ళకి తినాలనిపిస్తుందేమో అనుకొని. ఇంకా కొంచెం చల్లగా ఉంది. కాసేపు పక్కన పెట్టి తర్వాత మళ్ళీ తింటాను. ఫైనల్లీ బేబీ నిద్రపోయింది. మళ్ళీ ఒక 4 అవర్స్ దాకా లేగదనమాట. 4 అవర్స్ తర్వాత మళ్ళీ లేసిద్ది పాల కోసము. సో, నాకైతే నా ఫుడ్ నేను సింగిల్‌గా ఎంజాయ్ చేయడం నాకు చాలా ఇష్టము. సింగిల్‌గా ఎంజాయ్ చేసుకుంటూ తింటేనే అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కొంచెం నేను ఫుడ్‌కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తూ ఉంటాననమాట.
మా వారు అండ్ మా బాబు పడుకున్న తర్వాత కూడా నేను సంథింగ్ ఏదో ఒకటి వాళ్ళకి మెయిన్గా మా బాబుకి కనబడకుండా ఒకటి ఏదో ఒకటి దాచేసి వాళ్ళు పడుకున్న తర్వాత నేను మళ్ళీ బయటకు వచ్చి తప్పకుండా తినేసి వెళ్ళి పడుకుంటాను. లేకపోతే నాకు సాటిస్ఫాక్షన్ అస్సలు ఉండదు. కొంచెం తిండి ప్రియులు అంటారు కదా, సో అలా అనమాట. అంటే వాళ్ళు తిన్నదే నేను కూడా మళ్ళీ సపరేట్‌గా దాచుకొని వాళ్ళ ముందు తినకుండా సపరేట్‌గా తింటాననమాట. సో మా బాబు ఏంటంటే ఫాస్ట్‌గా తినేసి నాకు అని మళ్ళీ తీసేసుకుంటూ ఉంటాడు. ఫైనల్లీ ఇప్పుడు ఎట్లాగో పాప పడుకుంది. సో హాయిగా ఈ ఫ్రూట్ మొత్తం మంచిగా ఎంజాయ్ చేసేసి ఇంక నేను నిద్రపోతాను. ఫ్రూట్ తిన్న తర్వాత నిద్ర అనేది మంచిగా వస్తుంది కదా! డీప్ స్లీప్ వస్తుంది. అండ్ అసలే దీంట్లో కొంచెం షుగర్ కూడా యాడ్ చేశాను. చూద్దాం బేబీకి పడిద్దా పడదా. అండ్ ఏంటి అని అంటే తిరుపతిలో ఫుల్ వేడి చాలా ఎక్కువ ఉంటుంది. సో అందుకే నేను ఎక్కువ కింద ప్యాంట్ వేయడము ఇలాంటివి నేనేం ప్రిఫర్ చేయను. నైట్ పూట మొత్తం తన్నేసుకుంటుంది తను. ఏంటి అని అంటే ఏసీ వేస్తాము, ఫ్యాన్ నడుస్తూనే ఉంటుంది. అంత చల్లగా ఉంటే అంత మంచిగా నిద్రపోతూ ఉంటుందన్నమాట బేబీస్. బికాస్ టెంపరేచర్ అయితే ఫుల్గా ఉంది. ఈ టెంపరేచర్కి తనకు ఎలాంటి జలుబు కానీ ఫీవర్ రావట్లేదు అండ్ దగ్గు కూడా రావట్లేదు అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఏదన్నా ఒకసారి మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఇంకొకసారి మనకి అర్థమవుతుందనమాట. ఓకే, ఇది పడట్లేదు, ఈ ఫుడ్ పడట్లేదు.